వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు 52వ జన్మదిన వేడుకలను మండల టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గింజుపల్లి వెంకటేశ్వరరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం. రండి రండి పైకి రండి అన్న రండి రామాబాయ్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బోండరామన్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, గింజుపల్లి వెంకటేశ్వర గారి నాయకత్వం, గింజుపల్లి వెంకటేశ్వర గారి నాయకత్వం, బోండరామన్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే గింజపల్లి వెంకటేశ్వరరావు. వర్ధిల్లాలి గింజపల్లి వెంకటేశ్వర గారి నాయకత్వం, గింజపల్లి వెంకటేశ్వర గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, బోనరామల్ గారి నాయకత్వం, పిల్లిమాణికరావు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరికి కూడా స్వాగతం. ఈరోజు మనం మన ప్రీతమ నియోజకవర్గంలో అన్న అంటే నేనున్నాననే వ్యక్తి మనకందరికీ సుపరిచితులు. మన గింజపల్లి వెంకటేశ్వరరావు గారు 51వ వసంతాలు పూర్తి చేసుకొని 52వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మన ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ మనం ఆయన్ని ఘనంగా అతని చేత వెంకటేశ్వరరావు గారి చేత కేక్ కట్ చేయించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ మండల పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నాం. ఇంకా వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే నాకన్నా కూడా మీరు చాలామంది సీనియర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేనున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే అని అన్ని సందర్భాల్లో మనకి వెన్నంటి తోడుగా నిలబడిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపడి కానీ మనకి ఏదైనా సమస్య ఉన్నా కానీ మన సమస్యలు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకునేటటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కాబట్టి మనం ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు యు అన్న. మీ అందరూ ఆదరాభిమానాలతో ప్రతిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ కృషిలో మీ అందరి పాత్ర కులమతాలకు అతీతంగా మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఏ కష్టం వచ్చినా మీ అందరూ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మీరు ఏ టైం అయినా చెప్పినా కానీ సహకరిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ శతకోటి నమస్కారం. ఎందుకంటే మన ప్రతిపాడు మండలం ఎంతో కష్టతరమైన మండలం, కానీ మీ అందరి సహకారంతో మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాంప్రసాద్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు పేరున ఇక్కడ మండలంలో కానీ గ్రామంలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఆపద ఉన్నా
అందరూ సమస్యగా భావించి అందరూ కష్టంగా కాబట్టే ప్రతిపాడు మండలం ఒక ఏకతాటి మీద ఇప్పటికి కూడా మనందరి సహకారంతో ప్రతిపాడులో ఏ అభ్యర్థి మన తెలుగుదేశం పార్టీ కానీ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించినా మనందరి సహకారంతో మన శతవిధాల ప్రయత్నం చేసి ప్రతి విజయానికి మీ అందరి సహకారంతో మేము కూడా ఇక్కడ మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మన ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు రావటం, మన గ్రామాల్లో అభివృద్ధి పదంలో పయనింపు చేసుకోవటం, దానికి ఎమ్మెల్యే గారి సహకారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషితో మనం ఇక్కడ గుంటూరు ఛానల్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు త్వరలో సెంట్రల్ లైటింగ్తో మన ప్రతిపాడు మండల కేంద్రంలో రోడ్డు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, కాలువలన్నీ కూడా మన డీసీ చైర్మన్లు తల్లూరి కృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా అయినంపూడి నాగేశ్వరరావు గారు కానివ్వండి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు మల్లం రామకృష్ణ గారు కానివ్వండి, మారా శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా పురి సుబ్బారెడ్డి అన్న కానివ్వండి, అదేవిధంగా గతంలో పనిచేసిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజెంట్ చేస్తున్న సర్పంచులు అందరం కూడా ఏ గ్రామంకి ఆ గ్రామం మనం కలిసికట్టుగా ఉండబట్టే ఇటువంటి విజయాలన్నీ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఉంటేనే ఇట్లానే ఇదే విధంగా మనం తెలుగుదేశం పార్టీ గుండెకాయలాగా ప్రతిపాడు నియోజకవర్గంలో అదేవిధంగా ప్రతిపాడు మండలంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్న మన పదవులు కానివ్వండి, చిన్న విషయాల్లో కూడా ఏదన్నా మనకి ఇంకా కొంతమందికి రావాలి, రాకపోయినా వచ్చినా మనందరం కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళం కానీ పదవులు ఆశించే కార్యకర్తలు కానీ స్వలాభం కోసం పార్టీకి పనిచేసేవాళ్ళు కానీ కారు కాదు కాబట్టే మనం ఇక్కడ ఇంత కలిసికట్టుగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. పదవులు ఒకళ్ళకి వెనక రావచ్చు, ముందు రావచ్చు, లే విధంగా చిన్న పెద్ద రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పదవులు వస్తాయి. వాటన్ని విధంగా చేస్తూ మన ప్రీతం శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారి సహకారంతో అందరం ప్రతిపాడు నియోజకవర్గాన్ని మరలా రాబోయే ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల్లో కానీ మనం కలిసికట్టుగా పనిచేసి విజయ పదంలో చేయడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం పుట్టినరోజు నేను వాస్తవంగా చెప్తున్నా, మామూలుగా ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవటం ఎంతమంది మీ అందరి సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు అలవాటు లేదు నాకు, ఏదో విష్ చేస్తారు అందుమటికి. కానీ మన వాళ్ళందరూ కాదు, ఈరోజు మనందరూ మన మండలంలో మన ముఖ్యులందరూ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలని అడుగుతున్నాం. దానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరి అభిమానాలతో మరలా భవిష్యత్తులో మన పార్టీకి కానీ మనందరం కుటుంబ సభ్యులా ఉండాలని మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా మనం ప్రతి కార్యక్రమం పిలిచినా ఏ టైంలో అయినా వచ్చి మనందరూ సహకరిస్తున్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంకా మన మండలంలో కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ ముఖ్య కార్యక్రమాలు కూడా అన్నీ ఒక్కొక్కటి ఒకరోజు వెనక ముందు కావచ్చు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా కోండ్రుపాడు రోడ్డు గురించి డిఈ గారిని ఎస్టిమేషన్తో వచ్చారు. ఇప్పుడు అది కూడా త్వరలో మీకు తీపి కబురు ఒక 10 రోజుల్లో. ఎందుకంటే చాలా అడ్డంకులు కలిగినాయి. ఆ రోడ్డుని పాత కాంట్రాక్టర్ చేస్తానని చెప్పడం, ఈఓటీ తీసుకురావడం అవన్నీ మరలా ఇప్పుడు వారం నుంచి ఒక డిఈ గారిని ప్రత్యేకంగా పెట్టి క్యాన్సిల్ చేయించారు. ఆ వర్క్ మళ్ళీ ఉన్న ఎస్టిమేషన్ పత్తిపాడు వరకు ముందు ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయించి తీసుకొచ్చారు. 2-3 రోజుల్లోనే మళ్ళీ సారు మంత్రి గారిని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా కలిసి ఓకే చేయించి కరెక్ట్గా 10-15 రోజుల్లోనే మీకు తీపి కబురు అందింది. దీంట్లో ఎవరు అదేవిధంగా మంత్రి గారు ముఖ్యులు అందరి సమక్షంలో పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొక్కసారి అందరు కృతజ్ఞతలు చేస్తూ మీ అందరి అభిమానాలు ఆదరణ విధంగా ఉండాలని చెప్పి కృతజ్ఞతలు. బాబాయ్ ఉంటానే ఉంటారు లేదా
పెట్టించుకోండి ఆయన పట్టాలు అందరూ పోయి పెట్టారు. వచ్చినటువంటి నాయకులందరికీ మరీ నమస్కారాలు చేస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే నేను మండల పార్టీ అధ్యక్షుడిగా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నాను. నాకు అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా అందరూ కూడా ఎంతో సహకారం అందిస్తూ అట్లాగానే మీడియా మిత్రులు అందరూ కూడా నాకు ఎంతో సొంత తమ్ముళ్ళలాగా ఉంటారు. ఏ విషయం వచ్చినా మరి నేను ఫోన్ చేయగల స్పందిస్తారు, ఎమ్మెల్యే వస్తారు. మరి మీ సహకారం కూడా నేను మర్చిపోయిన విషయం. ముఖ్యంగా ఇప్పుడు నాకు 2 పాత్రలు. ఒకటి ఏంటంటే మండల పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడాలి, అట్లాగానే నా కుమారుడిగా వెంకటేశ్వర గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే నేను వస్తా కూడా నేను ప్రతిపక్షం జనతా పార్టీ కాంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు ఓటేశారు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో దాదాపుగా వయసు వచ్చిన కానీ వెంకటేశ్వరరావు కానీ నేను కానీ లేకుండా ఏ ఎలక్షన్ జరగల పచ్చిపట్టు. దత్తయ్య గారు 5 ఎలక్షన్లు కానీ తర్వాత కానీ గుంటూరులో కానీ మా శాయశక్తుల మా సర్వస్వం కోల్పోయినా కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాం. అట్లాగనే మా కృషిని మా కష్టాన్ని కూడా గుర్తించి ఎంతమంది ఎందుకు అభిమానంగా ఉంటున్నారంటే అరే వాళ్ళ అబ్బా కొడుకులు అట్లా పనిచేస్తారు, మనం కూడా చేద్దామని కోరుకొని మీరు అందరూ కూడా పనిచేయటం నాకు ఎంతో సంతోషమైన విషయం. వెంకటేశ్వరరావు 12 సంవత్సరాల వయసప్పుడు ఇక్కడే మన పత్తికోటలో రత్తయ్య గారి మీద దాడి జరిగింది. రాళ్ళు వర్షం కురిపించారు. అప్పుడు నేను కూడా ఆయన పక్కనుండి ఆయనకి అడ్డగా ఉండడంలో నేను ఒకడిని. ఆ టైంలో వెంకటేశ్వరరావు 12 సంవత్సరాల వయసు. నేను బండి ఎక్కించుకొని వచ్చాను. అయితే పర్వపోటు ఎట్లా కానీ 2 బజార్లోకి వెళ్ళిపోయాడు. అన్ని ఎత్తుకొని పిల్లాడు దొరకల. సరే బాగా రాధన్నాన్ని పొడిచారు. మరి బీభత్సంగా ఉంది ఊరంతా. ఇక పిల్లాడిని ఎదుర్కోవడం మొదలుపెట్టాను. అప్పుడు 2 బజార్ నుంచే దొరికాడు, వచ్చాడు. ఆ రోజు నుంచి కూడా 12 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీ మీద యూనియన్ పోయి ఉంది. అనేక ఎలక్షన్లు చేశాం. నేనే కాదు వెంకటేశ్వరరావు కూడా అదేవిధంగా ఏ గ్రామంలో కూడా
తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా ఉంది, వైసీపీ వాళ్ళు గారు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారంటే ఎగబడిపోయేవాడు. మేడవారిపాలెం అంకమరావు తెలుసు, పత్తిపాడు పంచాయతీ మా పరమేశ్వరాలు ఉంటున్నప్పుడు ఇప్పుడు ఆ రోజు కూడా మరి నిలబడి మా శాసనసభలో పనిచేసాం. అట్లా నిన్న ఏ గ్రామం అభినవాడిపాలెం డాక్టర్ గారి ఊళ్ళో పోయి వైసీపీ వాళ్ళు గొడవ చేస్తాడు, అక్కడ పోయేవాడు. ఎక్కడైనా సరే పార్టీ కోసం రేయింబోలు కృషి చేసాం. అట్లా వెంకటేశ్వరరావు కూడా మరి ఒక మన మండలంలోనే నేను ఉన్నప్పటికీ 5 మండలాల్లో కూడా అట్లానే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటా. అసలు ప్రతి ఒక్కరు ఏ నాయకుడు వచ్చినా నాకు తెలిసినంతవరకు రత్తయ్య గారు పోయినాక మనకు ఎటువంటి నాయకుడు ఇక్కడ నిలబడాలి. మనం ఓడిపోయి ఉన్నాం. ఆ పరిస్థితుల్లో వెంకటేశ్వరరావు నియోజకవర్గం మొత్తం కూడా అందరితో పరిచయాలు బట్టి ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా కిషోర్ బాబు కానీ, డక్కా మాటి ప్రసాద్ గారు కానీ, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కానీ, కదుపూరి వీరయ్య గారికి కానీ అన్ని గ్రామాలు నియోజకవర్గం మొత్తంతో సంబంధాలు ఉంటాను ఎలక్షన్ చేసుకుంటూ రాగలిగాడు. అట్లాగనే నేను కూడా మండలంలో ఏదొచ్చా సరే మరి మా నాదందరి సహకారంతో పార్టీ ముందు నడిచి వెళ్ళాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతానికి ఇప్పటికీ కూడా మన గ్రామాల్లో కొంచెం మార్పులు కనపడుతున్నాయి. వ్యక్తిగత ద్వేషాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అంత కలిసికట్టుగా ఉండి వైసీపీ వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కొంటా వాళ్ళ పార్టీ కోసం అంత కృషి చేస్తుంటే మనం ఏం చేస్తున్నామనే ఆలోచన మనకు రావాలా. దయచేసి మీ అందరికి నమస్కారం చెబుతున్నాను. ఏ సమస్యలు ఉన్నా సరే మాకు చెప్పండి, మేము అండగా ఉంటాం. మా రక్త చోరబొట్టు కూడా పార్టీ కోసం పనిచేస్తాం. మీరందరూ కూడా దయవించి మనం కాదు మన పార్టీ మనం గెలవాలా. చంద్రబాబు నాయుడు గారికి మనం సర్పంచులు ఎంపీడీస్ ఇవ్వాలా అనే దృక్పథంతో పనిచేయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే నీకు నాకు అన్నీ ఉంటాయి. పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు అన్న చేశాడా? కాదు కదా. కాబట్టి దయవించి మీరు ఉన్నటువంటి ప్రపంచాలు పక్కన పెట్టండి, అందరూ కలిసి మాట్లాడుకోండి. మీకు వ్యక్తిగతంగా చూసుకోండి, అంతవరకే. పార్టీకి మాత్రం శుద్ధని చెప్పుకుంటూ అందరూ కలిసికట్టుగా రేపు రాబోయే ఎలక్షన్ అందరం కూడా మనం పనిచేసి అన్నీ కూడా మొత్తం అన్ని ఊళ్ళు కూడా గెలవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. పిలుస్తా గింజపల్లి వెంకటేశ్వర అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే టు అన్న. ఫస్ట్ టైం ఇక్కడ జరుపుతున్నాం. మీరు ఎవరన్నా చూసుకోండి, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక పని మీద మనం పోయామంటే కాసేపు వింటారు, రెండో మనిషి వస్తే మళ్ళీ అది ఇది అంటారు, 4-5 మనిషికి వెళ్ళగానే ఇసుక్కుంటుంటారు. ఆయన ముఖం మీద ఎప్పుడు చిరునవ్వే కదా, ఆయన ముఖం మీద ఎప్పుడు చిరునవ్వే. నువ్వు ఎంత ఇసుకిచ్చు, ఎంత ఇసుకిచ్చినా సరే, ఎన్ని చెప్పినా సరే ఇంకా నవ్వుతా పని చేస్తాడు తప్ప ఇప్పుడు నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం. అయితే నేను ఒక మాట, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మటుకి వెంకటేశ్వర అన్నని జిందాబాద్ అంటే నేనే ఒప్పుకోను. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే. తర్వాత వెంకటేశ్వర అన్న ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం జిందాబాద్ చెబుతాం, అన్నీ చెబుతాం. ఇంకో మాట చెప్తున్నాను, మనకి మండల పార్టీ మీటింగ్లో మన ఎలక్షన్ ముందు అందరూ రేపొద్దున పట్ల మనకి ఎవరు అవుతారు ఉన్న టైంలో బాబు గారి దగ్గర నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి పిలుపు వచ్చింది. 5 మండల పార్టీ ప్రెసిడెంట్లు పిలిచారు, 5గురినే రమ్మనమన్నారు. బాబాయ్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకొకరిని తోడుగా తీసుకెళ్లారు. వాళ్ళలో నేను కూడా ఉన్నా. బాబాయ్ అమ్మంటే నేను పోయా. మన రామాయలు గారిని దగ్గర పరిచయం చేసే రోజు చంద్రబాబు గారు ఒకే ఒక మాట అన్నాడు. అందరూ ఒక్కొక్కరు పిలిచి మాట్లాడించాడు. మీకు ఎవరైతే ఇష్టం, మీరేమైనా మనసులో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకా ఏందని అడిగారు బాబు గారు. మాకు ఎవ్వరు లేరండి, మీరు ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళే అని అన్నాను. సరే, మళ్ళీ తర్వాత వీళ్ళందరూ 5గురితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరం పిలిచాడు లోపలికి. మీ పరిస్థితి ఏందని చెప్పి అడిగారు. మాకు ఒకటేనండి, మా మండల పార్టీ కానీ నియోజకవర్గ పార్టీ 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఎవరు చెప్పినా సరే మేము ఓకేనండి, మేము పలానా వాళ్ళు జెండా కట్టం. ఎందుకంటే ఒకటైనా బ్రదరు, నేను రియాలిటీకి చెప్తున్నా. నేను ఒక పేరు చెప్తా, వెంకటేశ్వర అన్న పేరు చెప్తాడు, ఇంకొకరు ఇంకో పేరు చెప్తారు, వీళ్ళు గ్రూపులు కడతారు. వీళ్ళందరూ నేను సపోర్ట్ చేసిన వాళ్ళుగా రావాలి ఎమ్మెల్యే కానీ ఎవరు కావాలనుకుంటారు. ఈ 5గురు మళ్ళీ విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత వీళ్ళు కలవాలంటే ఎప్పుడు కలుగుతారండి? కలవరు కదా. నేను చెప్పానని ఎవరి వాళ్ళే మనస్పర్ధలు వచ్చి ఇవన్నీ తేడాలు వస్తాయని చెప్పి మేము మండల పార్టీ మొత్తం ఒకటే అనుకున్నాం. ఎవరి జెండా కట్ల. సిఐ గారు అన్న, ఆయన పేరు గణేష్ గారు ఏదో ఉంది, గణపతి గారు, ఆయన వచ్చి సంగతి అంటే మీరు సపోర్ట్ చేయాలన్నారు.
మేము సపోర్ట్ మేము కాదన్నా, అక్కడ సీటు తెచ్చుకోండి, అందరం సపోర్ట్ చేస్తాం. డబ్బులు కావాలంటే అన్నారు, మేము డబ్బులకు ఆశించే వాళ్ళం కాదండి. ఇదే మాట అందరం పిలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పాడు, రామాయణ గారిని మీకు ఎమ్మెల్యేకి పంపిస్తున్నా, నా మనిషి, అర్థం చేసుకోండి, నా మనిషిని అంటే నేనే వస్తున్నా ప్రతిపాడు అన్నట్టు చెప్పాడు ఆ రోజు మాకు. ఓకేనండి అన్నాం. రామాయణ గారితో ఒక మాట చెప్పాడు, బాబు గారు నెంబర్ 1 నియోజకవర్గం మీకు ఇస్తాను రామాయణ గారు, జాగ్రత్త చేసుకోండి అని అన్నాడు. అలాగనే చేసుకొస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, నేను మాగిన పెదరత్తయ్య గారి దగ్గర కూడా మెలిగినోడినే. ఆయనకి ఈయనకి శాస్త్రం తేడా ఉంది. అంటే మాగిన పెదరత్తయ్య గారిని తుంచేసి మాట్లాడట్లేదు, ఆయన వెర్షన్ వేరు, ఈయన వెర్షన్ వేరు. ఈయన ఎంతసేపటికి పని 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 అంటుంటారు, అంత పని చేసుకుని వస్తూ ఉన్నారు. కొంతమంది అక్కడ ఇక్కడ ఏదేదో వివాదాలతోటి ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ మీరు నమ్మకండి. వైసీపీ నాయకులు చెప్పటానికి చేయటానికి ఏమీ లేదు ఇక్కడ. రాష్ట్రం మొత్తం అంతే. ఇప్పుడు ఏదన్నా పెట్టాలనుకుంటే మనలో మనకే తగాదలు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లా. ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే వీళ్ళ చేత మాట్లాడిస్తాను చూస్తున్నారు తప్ప ఇంక వేరేది ఏం లేదు. నెంబర్ 1 మనిషి దొరికాడు మనకి ఎమ్మెల్యేగా. ఇంకొకసారి కాదు, 4 సార్లు అయినా సరే ఈయనే గెలుస్తాడు. ఈయన కోసం పని చేస్తున్నాం. మనం ఇంటికాడ పూడుకున్నాడు, ఆయన పని చేస్తున్నాడండి అక్కడ. సరే, ఆయన అక్కడ పని చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి పోయిన తర్వాత పైకి వెళ్తా వెంకటేశ్వరరావు గారు ఇది సంగతిని ఒక పని చెప్పి వెళ్తే మళ్ళీ సార్ గారు తిరిగి 4 గంటల కిందకు వచ్చేసరికి వర్క్ అంతా చేసేది ఆయనే. వర్క్ అంతా ఆయనే చేస్తున్నాడు. ఇటు టైంలో వెంకటేశ్వరరావు గారు ఫోన్ ఎత్తట్లేదని కొంతమంది ఏదేదో అంటారు. నేను కూడా ఫోన్ చేస్తాను. ఒక్కసారి ఇయ్యాలా 8 సార్లు ఫోన్ ఎత్తలా అన్నాయి. వర్క్ బిజీ. మనం వేరే రంగు అనుకోవద్దండి, అపార్థాలకి అవకాశం ఇవ్వద్దు. అందరూ కలిసికట్టుగా పని చేసుకుందాం. ఎప్పుడైనా ఇలా కొట్టుకొని ఉంటేనే బలం వచ్చుద్ది. మధ్యలో వీళ్ళు ఒక్కటి దారిపోయినా సరే గాలి అంతా పోయింది, ఏముండదండి. అందరూ దయచేసి చెప్తున్నాను, అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నాం. ఏదన్నా విభేదాలు కానీ ఏదన్నా ఉండి చెప్పండి, మేము ఎవరి మాట అయినా వింటాం. మాకు కావాల్సింది పార్టీ. ఆయన అడుగుదాడల్లోనే మేము నడుస్తాం. ఆయన ఎమ్మెల్యే గారు అడుగుదాడలో నడుస్తున్నాడు. ఇక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ చిన్న మాటలు కానీ వచ్చినా చంద్రబాబు నమ్మకాన్ని మనం ఒమ్ము చేసిన వాళ్ళం అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఆయన చాలా నమ్మకంతో ఎమ్మెల్యే గారిని పంపించాడు ఇక్కడికి. ఆయన అహర్నిశలో పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఇంట్లో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఉంటుంది, భార్య భర్త 5గురే కూడట్లేదండి. ఇంతమందిని సరి చేసుకుని వస్తున్నారంటే ఎట్ట సరి చేస్తున్నాం? ఇటుంటోళ్ళు ఉండబట్టే. నేను అది చెప్పాలనుకున్నాను. దయచేసి అనేది భావించొద్దండి. ఏదో తప్పు క్షమించండి. ఇప్పుడు మరి గింజపల్లి వెంకటేశ్వరరావు గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు మరి ప్రతిపాడు 5 గంటల నుంచి వస్తాడు అని మరి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గింజపల్లి వెంకటేశ్వరరావు మరి అధికారం ఉండా లేకపోయినా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా జరిగినా మరి నేనున్నానని, ఏ సందర్భంలో అయినా నిరసన కార్యక్రమం కావచ్చు, విజయోత్సవ సభ కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ మరి ఆయన వచ్చిన దాకా మనం రెడీగా ఉంటాం. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుంటూ మనం అందరం కూడా మరి పార్టీకి అండదండలుగా ఉండి, మరి ఎప్పుడాంచో దాదాపు అత్తయ్య గారి టైం నుంచి కూడా మరి వెంకటేశ్వరరావు గెలుపుకి కృషి చేసిన వ్యక్తి. మరి అటు ఇన్ఛార్జి ఏరయ్య గారు వచ్చినా కానీ, మరి తర్వాత కిషోర్ బాబు గారు వచ్చినా కానీ, తర్వాత మరి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వచ్చినా, మరి ఇప్పుడు మన ఆంజనేయులు గారు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఆయన అంటే ఉండి ప్రతి నియోజకవర్గంలో, ఎందుకంటే అతనికి తెలియదంటూ లేదు. భవిష్యత్తులో నేను అనుకునేది ఏంటంటే, భవిష్యత్తులో మరి ఒక నాయకత్వం వహించే, అంటే అది ఓసీగా వచ్చి మరి భవిష్యత్తులో నాయకత్వం వహించి మరి ఈ నియోజకవర్గంలో వెంకటేశ్వరరావుని మేము
ఓసీగా చూడాలని ఒక ఆలోచన. మరి అది భగవంతుడు చేస్తే ఏందే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఆయన ఇసుంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలు దేవుడు చల్లగా చూడాలని మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతాను. అన్న, ఒక